హలో అండి, ఈరోజైతే మా పాప కోసం అయితే క్యాప్సికంలో ఎగ్ వేసి ఇలా చేశానన్నమాట. సరికొత్తగా ఉంటుందని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా చేశానో ఇప్పుడు వీడియో అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఒక క్యాప్సికాన్ని తీసుకున్నానండి. క్యాప్సికం తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలు అనేది తీసేసుకుంటున్నాను. ఇలా మూడు పక్కల ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఆ మధ్యలోది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న క్యాప్సికం అని ఒక గుడ్డే వాడుతున్నానండి. రెండైనా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్తంత గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. క్యాప్సికాన్కి పైన ఉన్నది కట్ చేసుకున్నాం కదా, అదైతే దీనిపైన పెట్టుకొని టూత్ పిక్తో నాలుగు పక్కల సైడ్లు ఇలా గుచ్చుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ లాంటిది పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ క్యాప్సికం పైన ఉప్పు, కారం అయితే జల్లుకోవాలి. జల్లుకుని ఆవిరి మీద ఉడకాలి కాబట్టి మూత అయితే గిన్నె లాంటిది మూత వేసుకోవాలి. ఇలా ఉడికిందండి ఒక 10 నిమిషాలకి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పుల్లలో తీస్తుంటేనే చక్కగా బాయిల్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఇదైతే కట్ చేస్తున్నాను. ఇలా వచ్చిందండి నా కొత్త ప్రయోగం. దీని మీద కాస్తంత కారం వేసి మా పాపకైతే ఇచ్చాను. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.